శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు జయించి దేవతలను ఋషి బాధించుతూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారలను కూడా నన్ను ఏలుతున్నాడు. ఈశ్వరుడి వీర్యాన పుట్టినవాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు. ఈశ్వరుడు కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగు చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విని మన్మధుడు భయపడి, శివుడికి పార్వతి యందు మోహం కలిగేటట్టు చెయ్యటం నా తరమా? శివుడు గొప్ప తపశ్శాలి, కోపిష్టివాడు. 3వ కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మమవుతాయి అన్నాడు. మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అదేం మాట? 3 లోకాలలో నీకు లొంగని వారెవరున్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావటం వల్లనే గదా సృష్టి కొనసాగుతున్నది. నీ పుష్పబాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు. పైగా ఇది దేవకార్యం, లోకరక్షణ నీ ద్వారా జరగవలసి ఉన్నది. నీకు సహాయంగా మలయమారుతాన్ని, వసంతుణ్ణి, సుఖపికాలను తీసుకుపో. మేము కూడా వచ్చి నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరుచుకో అన్నారు. మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతి పైన మోహం కలిగేటట్టు చెయ్యటానికి నిశ్చయించుకున్నాడు. అతను తన 5 పుష్ప బాణాలను తీసుకుని వసంతుణ్ణి వెంట బెట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడువనానికి వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురు చూడసాగాడు. మన్మధుడు ప్రవేశించగానే మారేడువనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగిర్చి పూత పూసాయి. చిలుకలు, గోరు వంకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చెలికత్తెలతో సహా మారేడువనం ప్రవేశించింది. వాళ్లు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడున్న చోటికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనబడింది. వనమంతా వింతగా కనబడింది. కాని శివుడు ఈ మార్పుకు కారణమేమిటని ఆలోచించక మళ్లీ కళ్ళు మూసుకుని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజులాగే శివుడికి షోడశోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుడి ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెనక్కు తిరిగి వెళ్లిపోసాగింది. శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మధుడు తన పుష్పబాణాలను ఒక్కటొకటి గురి చూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కాని మన్మధుడి 5వ బాణ మైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో, ఎవడురా నన్ను పుష్పబాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి వన మంతా ఒక్క క్షణంలో బూడిద అయి పోయింది. దానితో బాటే మన్మధుడు కూడా బూడిద అయిపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదటికి వచ్చి స్తోత్ర పాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదటికి వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో ఈ దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను ప్రేరేపించారు. మా తప్పులు మన్నించి నాకు పతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహ మాడి లోకాలను కాపాడు అన్నది. శివుడు రతీదేవితో, మన్మధుడు బ్రహ్మ శాపం కారణంగా భస్మమయ్యాడు. అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కాని నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను. అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు శరీరంతోనే కనిపిస్తాడు. అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అన్నాడు. తరువాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాలలోనూ సముద్రంలోనూ కనబడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయారు. శివుడి మనస్సు పార్వతిపై లగ్నమైంది. ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు. శివుడు ననాన్ని మన్మధుణ్ణి భస్మం చేయటం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగినదంతా విని మేనక, హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్టే భావించుకున్నారు. వాళ్లు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు. పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది. ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. శివుడి కోసం నిద్రాహారాలు మాని తపించే తమ కూతురితో మేనక, హిమవంతులు, నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం, విచారించకు అని చెప్పారు. ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్లాడతాడని ధైర్యం చెబుతూ శివపంచాక్షరి మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్టయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని, సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనక హిమవంతుల వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత పార్వతి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించుతూ
శివధ్యానంలో నిమగ్నురాలైంది. ఈ కార్తీక మాసంలో శివపురాణం విన్నా చదివినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున తరువాయి భాగం కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.